సార్ ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్‌గా ఈ బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు లాంగ్ రన్‌లో వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా, సంతోషంగా ఎక్కువ జీవితకాలం జీవించాలంటే మీరెలాంటి సలహాలు, సూచనలు ఇవ్వగలరు? ఇది డయాబెటిసు మంచి కంట్రోల్ పెట్టుకోవాలి. బ్లడ్ ప్రెషరు మంచి కంట్రోల్ పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకోవడానికి ముందర నేను ఏం చెప్తానంటే ఒక చిన్న ప్రిన్సిపల్ ఉందన్నమాట. ఏబీసీడీఈఎఫ్ అని ఒక ప్రిన్సిపల్ అనమాట. ఏంటి సార్? చెప్తా. ఆ ప్రిన్సిపల్‌లోని ఏ అంటే హెచ్బీఏవన్సీ. హెచ్బీఏవన్సీ 6.5, 7 దగ్గర పెట్టుకోవాలి. బి అంటే బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషరు 130/80 మించి దాటకూడదు. కోపం వచ్చినా కూడా 140/90 దాటకూడదు. కంట్రోల్ చేసుకోవాలి. బీపీ మంచి కంట్రోల్ చేసుకోవాలి ఎఫెక్టివ్గా. సి అంటే కొలెస్ట్రాల్స్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ప్రైమరీ ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ డిసీజ్కి 100 మిల్లీగ్రాముల లోపల ఉంచుకోవాలి. 100 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. ఒకవేళ ఏదో కర్మంజాలక ప్రాబ్లం ఉంటే దాన్ని 70 మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువలో మెయింటైన్ చేసుకోవాలి. దానికి అవసరమైతే అప్రాప్రియేట్ మెడికేషన్స్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. డి అంటే డైట్ కంట్రోల్. సో షుగరు, స్వీటు మానేయడము, టైం ప్రకారం తినడం, సరైన టైంకి పడుకోవడం, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రిన్సిపల్స్లో వస్తాయి. ఈ అంటే సంవత్సరానికి ఒక్కసారి కన్ను పరీక్ష, ఐ ఎగ్జామినేషన్ చేయించుకోవడం అండ్ ఎక్సర్సైజ్. సో 2 to 3 kilometers ఇన్ హాఫ్ అన్ అవర్స్ టైం 5 days a week. ఇవి స్టాండర్డ్స్ అనమాట. ఎఫ్ అంటే ఫుడ్ కేర్. సో కాళ్ళని చూడకుండా ఏ డాక్టర్ కన్సల్టేషన్ కంప్లీట్ అవ్వదు. సో కాళ్ళకి పేషెంట్ని పడుకోబెట్టి వెసల్స్, బ్లడ్ వెసల్స్ని డాక్టర్ పాల్పేట్ చేసి ఒకసారి జర్క్స్ ఉన్నాయా లేదా అని పరీక్ష చేయాలి. ఫుడ్ కేర్ అంటారు దాన్ని. సో మనం అద్దంలో ఫేస్ ఎట్లా చూసుకుంటామో అదే రకంగా డయాబెటీస్ వాళ్ళు కాళ్ళని చూసుకోవాలి. సో ఆ విధంగా మనం కంట్రోల్ చేసుకుంటే డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్ మనం చాలా ఎఫెక్ట్గా ప్రివెంట్ చేయగలం. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ.